చూడండి. ఫోటోలో రాధికతో పాటు ఉన్నది ఎవరు మామయ్య? ఎవరంటావేంటలుడు? నాకు తెలిసి రాధిక ప్రేమించింది ఇతన్నే. చనిపాయ్, ఏంటి బాగుతున్నావు? రాధికకి పెళ్ళయింది. తనెవరినో ప్రేమించడం ఏంటి? అసలు రాధిక ఇతన్ని ప్రేమించిందని నువ్వెలా నమ్మబలుపుతున్నావు? ఎలా చెప్తున్నావు అంటే ఏం చెప్పమంటావు అత్తయ్య? రాధిక మోసం, దాంతో అతను ఆత్మహత్య చేసుకోబోవడం, రాధిక అతన్ని కాపాడడం, నేనున్నానంటూ భరోసా ఇవ్వడం, ఇదంతా నా కర్మకాలి. నా కళ్ళతో చూశానత్తయ్య. ముందు ఎవరో అయ్యుంటారులే అనుకున్నాను, కానీ రాధిక తనతో మాట్లాడిన మాటలు, ఇచ్చిన భరోసా, చూపించిన ప్రేమ, అదంతా చూశాక అతన్నే ప్రేమించిందని గట్టిగా నమ్మేశాను. అందుకే ఫోటోలు తీసి మీకు చూపిస్తున్నాను. నిజంగా రాధిక ప్రేమించింది ఇతన్నేనా? వాడు రాధిక ప్రేమించిన వాడు కాదు, నేను ప్రేమించిన వాడు. వాడిని వదిలించుకోవాలని నేను చూస్తుంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ తో నా కంట కట్టేలా ఉన్నారు. ఇదెక్కడ కర్మరా బాబు? రామ్మ రాధిక రా, నువ్విలా చేస్తావని అస్సలు ఊహించలేదు. నువ్వెంతో పద్ధతి గల అమ్మాయివని అందరం నమ్మాం. ముఖ్యంగా నా చెల్లెలు కైలాష్ బాబు అయితే నిన్నెంతగానో నమ్మారమ్మా. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నువ్వే నిలబెడతావనుకున్నారు. అంతగా నమ్మితే నువ్విలా మోసం చేయడం ఏం బాగోలేదమ్మా. అసలు నేనేం చూసాను బాబాయ్? ఇదిగో అమ్మా, ఈ ఫోటోలు చూడు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరా అబ్బాయి? నీకు అతనికి ఏంటి సంబంధం? ఈ అబ్బాయి ఎవరో, నాకు అతనికున్న పరిచయం ఏంటో మీకు తెలియాలి, అంతేగా? అంతేనమ్మా, అంతే. దీనికి నేను మల్లేశ్వరితో మాట్లాడిన తర్వాత మీకు సమాధానం చెప్తాను. ఇంతకీ నీకున్న సంబంధం ఏంటని అడుగుతుంటే మధ్యలో నా కూతురుతో మాట్లాడతానంటావేంటమ్మా? మీకు సరైన సమాధానం రావాలి అంటే నేను మల్లీశ్వరితోనే మాట్లాడాలి. కైలాష్ గారు, అమ్మమ్మ, మీరు ఫొటోస్లో చూడగానే మీ మనసులో ఏదేదో ఊహించుకుని ఉంటారు. వీటన్నింటికి నేను మల్లీశ్వరితోనే సమాధానం చెప్పిస్తాను. మల్లీశ్వరి, నాతో రా. నన్నెందుకక్క ఇలా పక్కకి తీసుకొచ్చావు? నీకు తెలీదా?
ఆ, కొన్ని నిజాలు మాట్లాడదామని తీసుకొచ్చాను. నిజాలేంటి? ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు కొన్ని నిజాలు కొత్తగా తెలిసాయి కాబట్టి కొత్తగా మాట్లాడుతున్నాను. ఓ సరే సరే, నాకు తెలిసిన నిజమేంటో నీ నోటితో చెప్తే బాగుంటుంది. చెప్పు. నీకు తెలిసిన నిజమేంటక్క? నువ్వేం మాట్లాడుతున్నావో నిజంగా నాకు అర్థం కావట్లేదు. నువ్వు కవర్ చేసుకున్నంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు మల్లీశ్వరి. మీ నాన్న తీసుకొచ్చిన ఫోటోలో నువ్వు ప్రేమించిన వాడితో నన్ను చూడగానే నీ ప్రేమ సంగతి అతను నాతో చెప్పుంటాడని నువ్వు ఊహించే ఉంటావు. అది ముందు నీ నోటితో మనస్ఫూర్తిగా చెప్తే వినాలనుంది, అందరి ముందు కాకుండా. అందుకే నేను ఇలా పక్కకి తీసుకొచ్చాను. ముందు ప్రేమించి ఇప్పుడెందుకు వద్దనుకుంటున్నావో చెప్పు. ఏంటక్క అయితే? అతనెవరో నాకు తెలియదు. నేను అసలు ఇంతవరకు అతన్ని చూడలేదు. నాకు విష్ణుకి అసలు ఏ సంబంధం లేదు. హ. అతను ఎవరో తెలియని నీకు పేరు మాత్రం తెలిసింది. భలే భలే కామెడీగా ఉందమ్మా. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి మల్లీశ్వరి. ప్రేమ అంటే అబద్ధం కాదు, గుండె లోతుల్లో నుంచి, మనసు లోతుల్లో నుంచి వచ్చే నిజం. నువ్వు విష్ణు ప్రేమించుకున్నారని అందరి ముందు నేను ఓపెన్గా చెప్పొచ్చు. నేనెందుకు చెప్పలేదో తెలుసా? నీది ఏ తప్పు లేదని అందరి ముందు అదరగొడతావు. నేను సాక్ష్యాలతో సహా నీ ప్రేమను నిరూపిస్తే అత్తయ్య గారు ఇక్కడ లేరు కాబట్టి నువ్వు ప్రేమించి మోసం చేశావన్న కోపంతో మీ బావ అమ్మమ్మ కలిసి నిన్ను మీ అమ్మ నాన్నల్ని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. మీ జీవితాలు రోడ్డున పడతాయి. ఎంతైనా పెళ్లి కావలసిన ఆడపిల్లవి. నీ భవిష్యత్తుని నాశనం చేయడం ఇష్టం లేక నిన్నిలా పక్కకి తీసుకొచ్చాను. మీ ప్రేమ గురించి విష్ణు పూర్తి సాక్ష్యాలు చెప్పాడు. నీకు నువ్వుగా నీ ప్రేమని ఒప్పుకొని విష్ణుని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే మీ అమ్మా నాన్నలతో బయటికి వెళ్ళిపోతావా? ఆలోచిస్తే నీకే నష్టం మల్లీశ్వరి. నీ ప్రేమ దక్కలేదని విష్ణు ఆత్మహత్య చేసుకోబోతే నేనే కాపాడాను. అంతేకాదు, మీ పెళ్లి కూడా చేస్తానని నేను మాట కూడా ఇచ్చాను. నాకు అసలే ఓపిక కూడా లేదు. ఒప్పుకుంటావా? మీ ప్రేమ సాక్ష్యాలు కైలాష్ గారి ముందు బయట పెట్టమంటావా? చూడు మల్లీశ్వరి, నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. లేదంటే మీరు ముగ్గురు బయట ఉంటారు. సరే అక్క, విష్ణుని పెళ్లి చేసుకుంటా. అయితే వెంటనే విష్ణుకి ఫోన్ చేసి ఈ ఇంటికి రమ్మని చెప్పు.
అలాగే. ఏంటి విషయం? ఉత్సాహం ఉరకలేస్తున్నట్టుంది. మీతో కలిసి బయటకు వస్తుంటే ఆ మాత్రం ఉత్సాహం ఎందుకుండదు? శ్రీవారు, మీరు కూడా అలాగే ఉంటే బాగుంటుంది. మొహం మనం పెట్టుకోకపోతే కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. ప్రియా, ప్రియా ఏం చేస్తున్నావు? ప్రియా పడిపోతాం. ప్రియా, 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 ఏయ్! ప్రియా ఏం చేస్తున్నావు? ప్రియా ప్లీజ్, ఏం చేస్తున్నావు? నువ్వు అమ్మమ్మ కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు కదా. హ, నా టైం వచ్చినప్పుడు నీ సంగతి చూస్తా. సరే శ్రీవారు, మీరెలా అంటే అలా. మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నాను చెప్పండి. కాకపోతే మీరేం చేసినా నా వైపు నుంచి కౌంటర్ ఉంటుందని మాత్రం మర్చిపోకండి. అమర్, హే హాయ్ దీపిక. హాయ్ అమర్, మొన్న ఇంటికి వస్తావన్నా రాలేదేంటి? నువ్వు వస్తావని చాలాసేపు ఎదురు చూశాను. అనుకోకుండా ఓ ముఖ్యమైన పని మీద వెళ్ళాను, రాలేకపోయాను. ఈ అమ్మాయి తను నా వైఫ్ ప్రియా. ఓ ప్రియా మీరేనా? పేరు విన్నాను గాని ఎప్పుడు చూడలేదు. కలుద్దాం అనుకున్నా గానీ కుదరలేదు. అమర్ రేంజ్కి నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను. పర్లేదు, అంత కాకపోయినా బానే ఉన్నారు. మా శ్రీవారికి తగ్గట్టు నేను లేనని ఆయన కంటే మీరే ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అదేం లేదండి, నేను క్యాజువల్ గానే అన్నాను. అయ్యో అమర్, హలో, నేనున్నాను కదా. షర్ట్ మీద తల మీద ఏం పడినా దులపడానికి నేను చూసుకుంటాను. అయ్యో బాగా తెలిసిన వాళ్ళని దులిపానండి. బాగా తెలుసని నాకు కూడా బాగా అర్థమవుతుంది. ప్రియా ఏంటిది? నా ఫ్రెండ్తో ఇలాగేనా మాట్లాడేది? మన రోడ్డు మీద నిలబడి మీకు బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడుకోవటానిక బయటకొచ్చింది. మనకి చాలా పనుంది, పోదాం పదండి. పోదాం పోదాం. ఇంకేంటి దీపిక విశేషాలు? ఏమున్నాయి అమర్, నువ్వే చెప్పాలి. ఇంతకీ ఇంటికెప్పుడు వస్తావు? వస్తా దీపిక, వీలు చూసుకొని వచ్చిపోతాను. మీరుండేది ఎక్కడ? ఈ పక్కనేనండి, రామాలయం ఉంది కదా, అది దాటగానే కుడివైపు సందులోకి వస్తే గ్రీన్ కలర్ 3 స్టోర్డ్ బిల్డింగ్ ఉంటుంది. దాని ఎదురు సందులోకి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మా ఇల్లు. ఓ, ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీగా ఉండటానికి బాగుంది.
అదే అలా ఉంటే రక్షణగా ఉంటుంది అంటున్నాను. సరే అమర్, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. మళ్ళీ కలుద్దాం. సరే దీపిక, తప్పకుండా కలుద్దాం. బాయ్. 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 హే, ఎంత ఫీల్ అయి ఉంటుంది, అలా మాట్లాడొచ్చా? ఓహో, భార్య గురించి కాకుండా ఆ అమ్మాయి వీలైందని మీరు ఫీల్ అవుతున్నారా? అరే అసలు తిన్నగా మాట్లాడవా నువ్వు? నీ పద. ఆ రోజు మా శ్రీవారి బండి ఎక్కినప్పుడు వదిలేశాను కానీ ఈసారి వదలను. నేను క్యాజువల్ గా అంటే ఈ అమ్మాయి ఏంటి అలా అనుకుంది? తన ప్రేమ గురించి నేను ఫోటోలతో సహా బండారం బయట పెడితే రాధికేంటి మన అమ్మాయితోనే సమాధానం చెప్పిస్తానని గదిలోకి వెళ్ళి ఇంకా రాలేదు. అది నాకు అర్థమే చావట్లేదు. కాదమ్మా, నీ ప్రేమ గురించి చెప్పమని నిలదీస్తే మా అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళావేంటి? ఇప్పటికైనా కైలాష్ బాబుకి అత్తయ్యకి సమాధానం చెప్పు. సమాధానం చెప్పేది నేను కాదు. కొద్దిసేపు ఉంటే ప్రత్యక్ష సాక్షులతో మీ గారాల కూతురే చెప్తుంది. చాలా బాగుందమ్మా. ప్రేమించింది నువ్వు, ఏంటి పరువు తీసింది నువ్వు. సమాధానం మాత్రం నా కూతురు చెప్పాలా? రాధిక ఆధారాలతో చెలపై నీ మీద నిందలు వేశాడు. నువ్వేమో మల్లీశ్వరి సమాధానం చెప్తుంది అంటున్నావు. అసలేంటమ్మా ఇదంతా? అమ్మమ్మ, కొన్ని నిజాలు మాటలతో చెప్పడం రాదు. ఫోటోలు, అసలైన ఆధారాలు మనం నమ్మలేము. అందుకని నా కోసం 2 నిమిషాలు, 2 అంటే 2 నిమిషాలు ఓపిక పట్టండి. బాబాయ్ మొదలు పెట్టాడు కదా, ఆ నాటకానికి నేను తెరదించుతాను. ఎన్నాళ్ళు భర్త మీద ప్రేమ, అత్తగారి మీద గౌరవం, మా మీద అభిమానం చూపిస్తుంటే మా వదిన గారికి ఈ ఇంట్లో ఎంతో ఉత్తమరాలైన కోడలు దొరికిందని మేమంతా పొంగిపోయాం. కాని చాటుగా ప్రేమ కథ నడిపిన నంగనాచువని ఇప్పుడే తెలిసింది. అయినా మరి ఇంత బరి తెగింప? అవ్వా అవ్వా అవ్వా! మా ఆయన ప్రేమ బండారం బయట పెట్టేసరికి తెగించి ప్రేమించిన వాడిని ఇంటికి పిలిపించావు. తల్లి నీడలో గారాభంగా పెరిగిన కైలాష్ బాబుని ఇంత దారుణంగా మోసం చేయాలని ఎలా అనిపించింది రాధిక నీకు? అసలు నీకు కొంచెమైనా పిన్ని, ఒక పెళ్ళైన ఆడపిల్ల గురించి నిజం తెలుసుకోకుండా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మీరు మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు. అతను మీ ముద్దుల కూతురు మల్లీశ్వరి ప్రేమించిన మనిషి.
తన పేరు విష్ణు. మల్లీశ్వరిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తర్వాత ఎందుకో మల్లీశ్వరి మొహం చాటేసింది. విష్ణుని వదిలించుకోవాలి అనుకుంది. ఆ బాధలో అతను ఆత్మహత్య చేసుకోపోతే నేను కాపాడాను.